గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఏదైనా చేస్తాం సార్. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ప్రొడ్యూసర్ ఏమడుగుతున్నారు, హీరో ఏమడుగుతున్నారు అన్న దాని మీదే నేను చేయగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర మాస్ కాన్సెప్ట్ ఉంది సార్, నేను చేస్తాను అన్నప్పుడు హీరో ఏంటంటే ఇతను ఆల్రెడీ 2-3 ఫ్యామిలీ సినిమాలే చేశాడు కదా, ఫ్యామిలీలో గ్రిప్ ఉంది కదా, మళ్ళీ కమర్షియల్ సినిమా చేస్తే చేయగలుగుతాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. బట్ అది దాటి మనం ఎప్పుడో మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా చేస్తాం చూడండి, చేసినప్పుడు మళ్ళీ అందరూ కమర్షియల్ సినిమాలే చేయొచ్చు కదా అంటారు. సో ఇదేంటంటే కొంచెం ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఏ కథ అయినా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చేస్తాం. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేసే డైరెక్టర్లు అందరూ కూడా ఒక కమర్షియల్ సినిమా హిట్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా హిట్ కొట్టిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, కంటిన్యూ హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ కొట్టి తర్వాత డిజాస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, యావరేజ్ సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఏ సినిమా ఏ జోనర్ అయినా ఏ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు శ్రీరాజా వారిలో బంధాలు అనుబంధాలు ఇలాంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే హీరో చుట్టూ ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు ఇదే కదా లవ్ స్టోరీ కింద కంప్లీట్ ఫ్యామిలీ లేకుండా కూడా నేను చెప్పొచ్చు. కానీ ఫ్యామిలీ ఉంటే ఏమవుతుంది అంటే ఒక మంచి చెప్పినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూసారు అనుకోండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది, అసలు మళ్ళీ ఫ్యామిలీస్ రావట్లేదు అన్న దాన్ని దాటి 300 కోట్లు ఒక ఫ్యామిలీ సినిమా కలెక్ట్ చేయడం అనేది వండర్. ఇంకా అది అసలు మళ్ళీ ఫ్యూచర్లో జరుగుతుందో కూడా లేదో తెలియదు. ఎందుకు అని అంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసారు. సో ఫ్యామిలీ సినిమా కనుక కరెక్ట్గా వర్కౌట్ అయితే సార్ దాని రేంజ్ వేరు ఉంటుంది 100%. ఎందుకంటే లవ్ సినిమాలు లవర్స్ వచ్చి చూస్తారు కానీ ఫ్యామిలీస్ వచ్చి చూడరు. కానీ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే లవర్స్ కూడా వచ్చి చూస్తారు. అంటే మీ నార్మల్గా వేరే సినిమాలు కమర్షియల్ సినిమాలు అయితే ఇళ్లలో కుర్రాలు ఖాళీ అవుతారు, మీ వల్ల ఏంటంటే కుటుంబాలు ఖాళీ అవుతాయి, ఇళ్లలో బయటకు వచ్చి థియేటర్స్ లో ఉంటారు. బట్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కామెడీ సినిమాలు వరుసగా అల్లరి నరేష్ గారు మీరు బాగా అసోసియేట్ అయిన ఆర్టిస్ట్, ఆయన ఎమోషన్ ఎంత బాగా చేయగలిగారో తర్వాత నాంది చూస్తే అర్థం. ఇప్పుడు నాకు రైటర్ గా వచ్చినప్పుడు కూడా బిగినింగ్ లో యూవీ గారి సినిమాలు తొట్టిగాంగు, కబడ్డీ ఇవన్నీ కితకితలు, మొత్తం సీమ్ శాస్త్రి, అత్తిల్ సత్యబాబు ఇవన్నీ చేసాం. అప్పుడు నాకు రైటర్ గా బ్రాండ్ ఏంటంటే సతీష్ అంటే కామెడీ బాగా రాస్తాడు, బ్లేడ్ బాబ్జీ ఇవన్నీ బాగా రాస్తాడు అని. శతమానం భవతి తీసిన తర్వాత అదే ఇండస్ట్రీలో చాలా మంది నువ్వు ఎమోషన్ ఎంత బాగా రాస్తావు, ఎంత బాగా తీసావు, నువ్వు కామెడీయే రాస్తావు అనుకున్నాము. అది రాస్తాను ఇది రాస్తాను సార్. మళ్ళీ శతమానం భవతి తర్వాత ఫ్యామిలీ. అదే సార్ ఇక్కడ ఏంటంటే మనమే మార్చుకుంటూ వెళ్ళాలి, ఆ ఆపర్చునిటీ రావాలి. అది వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర ఇది రాయగలుగుతాం, అది రాయగలుగుతాం. అంటే ఇప్పుడు సార్ మీ ఎర్లీ వర్క్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది సార్ మీకు? అంటే ఎందుకంటే నాకు కొంచెం ఇది చూస్తే నాకు పాత ఫ్లేవర్ గుర్తొచ్చింది. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కొంచెం ఎగ్జైట్ అయిన సినిమాలు మీ కబడ్డీ మీకు మంచి గుర్తింపు వచ్చింది అప్పుడు. అంటే పందెం సినిమా కూడా మీదే స్క్రీన్ ప్లే అంతా. సో ఆ టైంలో కూడా రెండు కొంచెం ఏంటంటే మనం లాస్ట్ లో హీరోయిన్ కోసం ఒక హీరో పడే తపన, ఒక మంచి గేమో ఏదో ఒకటి సంథింగ్, ఒక గేమ్ కావచ్చు లేదంటే ఒక ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ కూడా సంథింగ్ ఏదో యాడ్ అయింది ఈ సినిమాలో కూడా. ఆ ఫ్లేవర్ కనిపించింది అనమాట, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఇప్పుడు ఒకసారి వచ్చిందా, ట్రిగ్గర్ అయిందా మైండ్ లో ఉంటుందండి. అంటే మనకి రైటర్స్కి మనకి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే సార్, మీరు విలేజెస్లో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ దొరుకుతాయి, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ వెటకారం ఉంటుంది, ఒక్కొక్కరికి అతి మంచితనం ఉంటుంది, ఒక్కొక్కరికి కోపం ఎక్కువ ఉంటుంది. మీరు సిటీలో కొన్ని క్యారెక్టర్లు అలా అబ్జర్వ్ చేయలేరు, ఎందుకంటే మనం ఉన్న బిజీ లైఫ్లో మీకు సిటీలో దొరకవు డిఫరెంట్ క్యారెక్టర్స్, మీకు విలేజ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ దొరుకుతాయి. అందుకని మనం విలేజ్ బ్యాక్డ్రాప్ కథలు పెట్టుకున్నప్పుడు తెలియకుండానే కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఈ విలేజ్ కథలు చేసినప్పుడు అరే ఆ సినిమాలో కూడా ఇలాగే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది, ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే మీరు యూవీ గారి సినిమాలో అబ్జర్వ్ చేసిన అత్తిల్ సత్యబాబు గారు డిఫరెంట్ ఉంటాయి క్యారెక్టర్స్. అవన్నీ ఆయన కూడా ఏంటి ఆ వాళ్ళ ఊర్లో చూసినవి, ఇలా చూసినవి అవన్నీ. ప్లస్ హెల్దీ కామెడీకి ఎప్పుడు మనకి విలేజ్లో ఉండే ఒక క్యారెక్టర్లోంచి వచ్చే కామెడీ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. సో అందుకని మీకు ఆ ఫ్లేవర్ కనిపించుండొచ్చు. ఓకే. సో బట్ ఒక కొంచెం సీరియస్గా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే మీరు శతమానం భవతి సినిమాలో అంటే తల్లిదండ్రుల్ని కలవాలి అనే ఒక సంస్కృతిని గుర్తు చేసి మళ్ళీ చాలా మంది ఆ సినిమా చూసిన తర్వాత రియలైజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వచ్చారు, సంక్రాంతికి మిస్ అవ్వకుండా వచ్చారు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా 1 year ఖచ్చితంగా వచ్చారు. సో అలాంటి మీరు ఇప్పుడు స్మోకింగ్ గురించి ఏంటంటే మనోడు ఏమన్నాడు, సిగరెట్ తాగడం హానికరం, సిగరెట్ తాగే నాలాంటితో పెట్టుకోవడం అన్నింటికి అదే ఆరోగ్యానికి కదా అన్నింటికి హానికరం అంటాడు. సో కొంచెం ఏదో ఈవెన్ లోగో కూడా మీరు సిగరెట్స్ డిజైన్ చేయించారు, అని చేయించారు. అంటే కొంచెం తెలియకుండానే సిగరెట్ కాల్చేవాడు హీరో అనే ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవుతుందేమో అంటే అంటే ఇప్పుడు ఒక రౌడీ ఉన్నాడండి, రౌడీ మంచివాడిగా మారడం కాన్సెప్ట్. ఓకే, రౌడీ టు మంచివాడిగా మారే ప్రాసెస్లో మనం కట్ చేసే ట్రైలర్ కానీ మనం కట్ చేసే టీజర్ కానీ వీడు రౌడీ
అనేది ఎస్టాబ్లిష్ చేసేలాగే ఉంటుంది. అవునవును. వీడు మంచివాడుగా మారాడు, ఎలా మారాడు అనేది మనకి థియేటర్లో 2 hours కూర్చున్నప్పుడు ఎలా మారాడు అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు సిగరెట్ కాల్చడం హీరోయిజం, చివరి వరకు సిగరెట్ కాల్చండి, లేదా సిగరెట్ కాల్స్తే తప్పు లేదు అని చెప్పి నేను సినిమాలో చెప్పాను అనుకోండి, మీరు అన్నట్టు అది తప్పు. ఓకే, అది తప్పు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో సిగరెట్ అవసరం ఉండదు హీరోకి, ఎందుకంటే ఇప్పుడు శతమానం భవతిలో నా హీరో అక్కడ సిగరెట్ కాల్చడు, శ్రీనివాస్ కళ్యాణ్లో కాల్చడు, ఎంతమంది చోటలో కాల్చడు, కాల్స్తూ కూడా యాక్షన్ సీక్వెన్స్లు చేయొచ్చు నేను. ఇప్పుడు శతమానం భవతి అయినా శ్రీనివాస్ కళ్యాణ్లో ఎంతమంది వాడాలైనా హీరో సిగరెట్ కాల్చడం అనేది నేను పెట్టచ్చు, నేను పెట్టలా. ఎందుకనంటే ఆ క్యారెక్టర్కి అవసరం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు మనం చూస్తే ఊరికినే కాలుస్తుంటారు, ఊరికినే బార్లో సీన్లు ఉంటాయి. కానీ ఈ సినిమా ఏంటి అని అంటే, ఇది బేసిక్గా ఇంకొక విషయం, ఇది బేసిక్ కాన్సెప్ట్ వచ్చి మలయాళం సినిమా అండి. మలయాళంలో తీవండి అని 2018లో రిలీజ్ అయింది, టొవినో థామస్ సినిమా. సో ఈ సినిమా చేద్దాం, ఆ ప్రొడ్యూసర్స్ ఆ సినిమా చూసి ఇది చేద్దాం సార్ అన్నప్పుడు ఐడియాగా బాగుంది సార్, కానీ ఇది యాజ్ ఇట్ ఈస్ అలా చేస్తే మనకి వర్కౌట్ అవ్వదు, ఎమోషన్స్ అవన్నీ ఉంటేనే ఇలాంటి ఒక తప్పుని మారుస్తున్నప్పుడు బాగుంటుంది అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. సార్ మీరు ఎలా అనుకుంటే అలా చేయండి సార్ అని. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కైలాష్ మీనన్. కైలాష్ మీనన్ మొత్తం కథ నేరేట్ చేసి మొత్తం ఆర్ఆర్కి పంపించినప్పుడు తను చూసి ఇమీడియట్గా ఫోన్ చేస్తాడు, సార్ ఒరిజినల్ కంటే చాలా బాగుంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఇదంతా. అందుకే మీకు ట్రైలర్లో డైలాగ్ ఉంటుందండి నరేష్ గారిది, అది క్లైమాక్స్లో వస్తుంది, అతను సిగరెట్ ఇంకా స్మోకింగ్గా లవ్ చేయడం అనే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్లో సిగరెట్ మానుకోవడానికి ఎంత తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు అంతా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఏదైనా మనకు అలవాటు ఉన్న వాళ్ళకి ఆ చిన్న ఇది ఉన్నప్పుడు, ఆ యాంగ్జైటీ కానీ ఏదన్నప్పుడు సిగరెట్ ఉన్న వాళ్ళకి సిగరెట్ కావాలి, మందు ఉన్నవాడికి మందు కావాలి, ఇలా ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాడు కాల్చడు. కాల్చినప్పుడు ప్రభు గారు వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్తో నరేష్ గారితో చెప్తాడు, అన్నయ్య వాడు గెలిచాడు అని. అంటే నరేష్ గారు చెప్పే డైలాగ్ ఏంటంటే, వాడు అన్నయ్య నువ్వు గెలిచావు అంటాడు. నువ్వు గెలిచావు అంటే నేను గెలవలేదురా, వాడు గెలిచాడు. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం. అంటే మన చాలా మందిలో మన సర్కిల్లో అవ్వచ్చు, మనకే అవ్వచ్చు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి. వాటిని అందులోంచి మనమే ఓవర్కమ్ చేసుకుని రావాలి. చెప్పేటప్పుడు నేను 100 చెప్తాను, కానీ మారాల్సింది ఎవరు మారాలో వాళ్ళు మారాలి. ఇప్పుడు మీరు ఎలా ఎందుకున్నారండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అవును సార్ నాకు తెలుసు నేను మారాలి అంట, కానీ మారే బాధ్యత నాది. సో సిగరెట్ మీద కథ, కానీ సినిమా మొత్తం మీరు సిగరెట్లు కాల్చండి, సిగరెట్ కాల్చకుండా ఉండకండి, సిగరెట్ కాల్స్తే మీలో హీరోయిజం వస్తుంది అని ఇంక మీరు చెప్పిన డైలాగ్ అంటారా, కమర్షియల్ మీటర్ డైలాగ్ అంతే తప్ప మీకు సినిమాలో ఎక్కడ సిగరెట్ కాల్చడం హీరోయిజం అలా ఉండదు. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు కనిపించిన సిగరెట్ మానేమంటూ ఉంటుంది, రావు రమేష్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు వాడికి సిగరెట్ అంటే, సిగరెట్ అనేది బ్యాడ్ హ్యాబిట్, దాన్ని ఎందుకు పట్టుకుని ఎలా ఆడుతున్నారు అనేది మేము చెప్పాం. సో డెఫినెట్గా చూసిన వాళ్ళలో ఒక సెక్షన్ అయినా ఎందుకు అంత ఎడిక్ట్ అవుతాము అనేది డెఫినెట్గా ఆలోచిస్తాం. ఓకే, సో మీరు ఇప్పుడు మలయాళం సినిమా ఒకటి చెప్పారు సరే, తీవండి, అది బాగా హిట్ అయింది సార్, హిట్ అండి అక్కడ. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్లీ మామూలుగా చెప్తున్నప్పుడు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గారే మీకు చెప్పారన్న దానికన్నా బాగుంది, ఎమోషన్స్ బాగా యాడ్ అయినాయి అని చెప్పి. సో రెగ్యులర్గా మనం వినేది ఏంటంటే, మలయాళం సినిమా అంత ఒకే చిన్న పాయింట్నే పట్టుకుని చాలా స్లోగా నెరేట్ చేస్తారు, బట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా గొప్పగా చూస్తారు. అదే సినిమా మనం ఎలా తీస్తే సీరియల్ లా ఉందని కమెంట్ చేస్తారు అని అంటారు. దాన్ని మీరు అగ్రీ చేస్తున్నారు సార్? అగ్రీ అండి. అంటే ఎందుకు సార్ అంటే పొరిగింటి పుల్లకూర మనకు రుచి అలా కాదు. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే సార్, ఈవెన్ మనమైనా మీరైనా నేనైనా కూడా, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మనం థియేటర్లోకి అడుగు పెట్టేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను, సో ఇంగ్లీష్ సినిమా 1.5 hours ఉంటుంది, వీళ్ళు యాక్షన్ బ్లాక్